మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఒక చిన్న వర్తమానాన్ని మీకు బోధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి గుడారాల పండుగలో పగటి వేళ దేవుడిచ్చిన కొంచెం సమయంలో సంఘాన్ని గూర్చి, సంఘ పరిపూర్ణతలను గూర్చి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి ఒక మాటలో నుండి మీ కొన్ని మాటలు వివరించాలని కోరుకుంటున్నాను. అందరికీ బాగా తెలిసిన మాట 87వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నాను. 87వ కీర్తన 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఈ స్థలములో దేవుని పట్టణమా అని కీర్తనాకారుడు లేక కొరహు కుమారులు వివరించారు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొనెదరు. ఇది యెరూషలేము పట్టణమును గూర్చి వ్రాయబడినటువంటి మాట. బైబిల్లో మనం కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్తే 3 రకములైనటువంటి పట్టణాలు ఉంటాయి. గమనించాలి, వాక్యాన్నే మీరు వినాలి. పౌలు గారు అంటారు, పైనున్నటువంటి పట్టణం, పైన నూతన యెరూషలేము అనే ఒక పట్టణం ఉన్నదని, పైనున్నటువంటి పట్టణం అనే మాట గలతీ పత్రికలో ఉంటుంది. క్రింద ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణమునకు నీడగా, ఛాయగా ఇప్పుడు భౌతికంగా కనబడుతున్నటువంటి ఇజ్రాయేలు పట్టణం. ఇజ్రాయేలు పట్టణమును గూర్చి ఆదికాండములో నుండి మనం ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వెళ్తే ఎన్నో మాటలు వ్రాయబడినాయి, ఎన్నో వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ పట్టణమును గూర్చి అసలు వర్ణింప శక్యము కాని లోతైన విషయాలు వ్రాయబడినాయి. అయితే ఇప్పుడు పైనున్నటువంటి నూతన యెరూషలేము పట్టణమును గూర్చి కాదు, లేకపోతే దానికి ఛాయగా నీడగా ఉన్నటువంటి యెరూషలేము పట్టణమును గూర్చి కాదు. బైబిల్లో సంఘాన్ని దేవుని పట్టణమునకు పోల్చి మాట్లాడుతుంది. సంఘము అంటే మీరే, దేవుని ప్రజలే దేవుని సంఘం. సంఘాన్ని దేవుని పట్టణమునకు పోల్చి మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు యోహాను నూతన యెరూషలేము పట్టణాన్ని చూశాడు. 2వ వచనములో తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణము కూడా అలా సిద్ధపడి ఒక పెండ్లి కుమార్తె వలె ఉన్నదని వాక్యం చెప్తుంది. యోహానుకు నేను పెండ్లి కుమార్తెను లేక సంఘాన్ని చూపిస్తాను అని ఒక ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళి ఈ యెరూషలేము పట్టణాన్ని చూపించారు. ఇదిగో సిద్ధపడినటువంటి ఒక పెండ్లి కుమార్తె, ఒక సంఘం, ఈ పట్టణం అని 21:10 వచనములో చూపించారు. అంటే సంఘాన్ని ఒక దేవుని పట్టణం అని పోల్చి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.
మనమంతా ఒక దేవుని పట్టణం, మీరంతా ఒక దేవుని పట్టణం. మూలవాక్యములోనికి మరలా రండి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు, గొప్ప సంగతులు చెప్పుకొందురు. మీరందరూ ఒక దేవుని పట్టణమై ఉన్నారు. మీకు ఎంత స్వరం ఉందో ఒక్కసారి మాకు వినబడేటట్లు దగ్గర కూర్చున్న వాళ్ళు నేను చెప్పినట్లు ఒకసారి చెప్పండి. దేవుని పట్టణమా అన్నాడు గట్టిగా, ఇంకాస్త గట్టిగా, ఇంకొంచెం. దేవుని పట్టణమా. తప్పేం లేదు, ప్రక్కన అలా తట్టి చెప్పండి, దేవుని పట్టణమా. ప్రక్కన చెప్పండి, మీరే ఒక దేవుని పట్టణం. మిమ్ములను గూర్చి రాబోయే రోజులు ప్రపంచ ప్రజలందరూ గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు, గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. కొట్టేది గట్టిగా కొట్టండి, లేకపోతే ఆగండి. అసలు ఊపు వచ్చినప్పుడు కొట్టాల. ఏసన్ అంటారు, చెప్పొచ్చా నేను, కనే సమయంలో మూలుగులు వచ్చినప్పుడు మూలగాల, మధ్యలో ఆగితే ఇద్దరికి డేంజర్. అలాగే ఊపు వచ్చినప్పుడు కొట్టాల్సిందే. ఇంకోసారి చెప్పండి అందరూ, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు. విశ్వసించండి, రాబోయే రోజులు, ఈ గుడారాల పండుగ ముగించిన తర్వాత ఇక మీ భవిష్యత్తులో చూడబోతున్నారు, ఒక స్వరాన్ని వినబోతున్నారు. మిమ్మల్ని గూర్చి ఇంకా 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 గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. గుంటూరు నుండి లేమల్లకు ఛార్జీకి డబ్బులు లేక ముందు ఊర్లో మోతాడకని ఇవన్నీ వస్తాయి. ఆ గ్రామంలో దిగి లేమల్ల వాళ్ళకి కాలు నడుగుతో వెళ్ళినటువంటి వారు దైవజన్ లేసన్ గారు, సైకిల్ మీద తిరిగినటువంటి వారు లేమలలో సేవ ప్రారంభించినప్పుడు సంచి ఒకటి తగిలించుకొని సైకిల్ మీద గ్రామాలకు వెళ్ళి ఒంటరిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరిగినటువంటి వారు. ఒక్క యేసన్న ఏమండి పల్లెల్లో సేవ చేస్తూ లేమలలో ఓ 10 మందిని 20 మందిని 70 మందిని సమకూర్చినటువంటి వారు. ఒకసారి యేసన్న గారు చెప్పేవారు మాకు, ఆ పొలాల్లో పని చేసుకునే వాళ్ళు బయట చెంగున కట్టుకున్నటువంటి 10 రూపాయలు 5 రూపాయలు రూపాయలు 2 రూపాయలు కానుకలు ఇస్తే వాటిని మడత పెట్టడానికే రోజంతా పట్టేదంట. బయట చెంగున కట్టుకున్నటువంటి ఆ కానుకలు రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు కాగితాలు ఇస్తే చెంబులో నిప్పులు పోసి ఆ డబ్బులకు మరలా ఐరన్ చేసి వాటిని అన్నింటిని మడత పెట్టే స్థితి ఒకప్పుడు హోసన్న మినిస్ట్రీ స్థితి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ హోసన్న మినిస్ట్రీ అంటే దేవుని పట్టణం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమండి 35వ వచనములో వ్రాయబడింది ఈ పట్టణమును గూర్చి. సంఘం అంటే ఏమిటో తెలుసా? మహారాజు పట్టణం. ఇది మహారాజు పట్టణం, ఇది మహారాజు పట్టణం. నా ప్రియమైన సహోదరులారా, ఒక్క యేసన్న గారిని బట్టి ఈ రోజున హోసన్న మినిస్ట్రీని ప్రపంచమంతా చెప్పుకునేటట్లుగా చేశారు. ఇది కాదా దేవుని పట్టణము? ఇది కాదా గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు? నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటికే హోసన్న మినిస్ట్రీస్ని, హోసన్న కుటుంబమును, దైవజనులైనటువంటి యేసన్న గారికి దేవుడిచ్చిన దర్శనం ప్రకారముగా గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదించారు. రాబోయే రోజులు మరింతగా ప్రగతి పదములో ఈ మినిస్ట్రీస్ని దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నారు. మిమ్ములను గూర్చి నా దేవుడు గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు చేయబోతున్నారు. ఎంతమంది విశ్వసిస్తున్నారో
బైబిల్లో చాలా మందిని గురించి గొప్ప గొప్ప సంగతులు చెప్పుకున్నారు. ఒక దానియేలు జ్ఞానమును గూర్చి ఇతర దేశస్తులు చెప్పుకున్నారు. హిజ్కియా అభివృద్ధిని గూర్చి ప్రక్కనున్నటువంటి బబులోను దేశస్తులు చెప్పుకున్నారు. ఒక యోసేపు యొక్క వివేకమును బట్టి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి అధికారులు, రాజులందరూ గొప్పలు చెప్పుకునేటట్లుగా మార్చారు. చిన్న చిన్న విషయాలు కాదు, కొద్ది విషయాలు కాదు. విశ్వసించండి, ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలను గురించి ప్రపంచ ప్రజలు గొప్ప సంగతులు చెప్పుకునేట్లుగా ఆశ్చర్యించబోతున్నారు. ఒక యేసన్న గారిని ద్వారా హోసన్న మినిస్ట్రీని, ఈ రోజున సంఘాలను, పరిచర్యల్ని, దైవ సేవకులను ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునేట్లుగా మార్చిన దేవుడు మిమ్ములను కూడా ఆ విధముగా ఆశీర్వదించునుగాక. నాకు యెషయా ప్రవచన గ్రంథములో 38వ అధ్యాయం 35వ వచనంలో మంచి మాట ఉంటుంది. నేను పట్టణం అనే అంశం మీదే ఒక 4 మాటలు క్లుప్తంగా వివరించబోతున్నాను. దానికి ముందుగా ఈ 35వ వచనములో గమనించండి. దేవుడు ఈ పట్టణమును గురించి ఇంకొక మాట చెప్పారు. గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా ఆశీర్వదిస్తాను అనే సంగతే కాకుండా ఇక్కడ అంటారు చూడండి, ఈ పట్టణమును నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును రక్షించి కాపాడెదను. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును, ఇదిగో ఈ పట్టణమును కాపాడి రక్షింతును. అంటే అర్థమేంటి తెలుసా? గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు చేయటమే కాదు, పలు విషయాలలో, పలు సందర్భాలలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు నేటి వరకు ఈ మినిస్ట్రీ మీద ఆయన దృష్టి నిలిపి, మనస్సు నిలిపి కాపాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు మా ప్రయాణాలలో అనుకున్నంతగా ప్రార్థన చేయలేక కొంచెం అసంతృప్తిగా వెళ్తాం. అయినా నిలిచిన చోట దేవుడు శక్తి కలిగినటువంటి ఒక పాత్రగా అభిషేకించి వాడుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్నంతగా ప్రార్థన చేయలేకపోయాం, ఈరోజు ప్రయాణం ఎక్కువ చేశాం అనుకుంటూ కొన్ని సభలకు వెళ్తాం. ఆ స్థలములో చేతులు చాపి ప్రార్థనలు చేస్తున్నప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటారు. నోట వస్తున్నటువంటి వాక్కును దేవుడు ఘనపరుస్తూ ఉన్నారు. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? ఒక చిన్న మాట చెప్తాను. ఆయన నామ మహిమ నిమిత్తమును దావీదు స్థానములో దైవజనులు యేసన్న గారిని పెట్టి, యేసన్న గారి నిమిత్తము, అర్థమవుతుందా, ఈ దేవుని పట్టణమైనటువంటి మినిస్ట్రీని దేవుడు కాపాడుతూ వస్తున్నారు. తగిన సమయములో ఆ అభిషేకాన్ని సేవకులుగా మా మీద ఉంచి నడిపిస్తూ ఉన్నారు. మా కొరకు చేస్తున్నటువంటి లక్షల మంది ప్రార్థన ఫలితం ఈ మినిస్ట్రీని దేవుడు కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారు. మీ కుడి హస్తం పైకెత్తి ఒక చిన్న తీర్మానంతో మీరు ఆమేన్ అనాలి. నిన్ను గూర్చి, మిమ్ములను గూర్చి రాబోయే రోజులు ప్రపంచ ప్రజలందరూ గొప్పగా చెప్పుకొందురుగాక. గొప్ప సంగతులు మిమ్ములను గూర్చి ప్రజలు చెప్పుకునేటట్లుగా నా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రతి సేవకులను ఆశీర్వదించునుగాక. ప్రతి సమస్తను దేవుడు ఆశీర్వదించునుగాక. ఇదిగో క్రైస్తవ్యాన్ని గూర్చి రాష్ట్రములో, దేశముల, ప్రపంచంలో నా దేవుడు గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా ఆయన ఈరోజే, ఈ క్షణమే ప్రారంభించాడు కార్యాన్ని. అది మీరు వ్యక్తిగతముగా, కుటుంబపరముగా అనుభవించుదురుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. కొన్ని భౌతికమైన ఆశీర్వాదాలు కలగజేసి ఆత్మీయ స్థితిలో
ఉన్నతంగా తీసుకొని వచ్చి నా దేవుడు గొప్ప సంగతులు అనేకులు చెప్పుకునేటట్లుగా మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నారు. ఆశీర్వదించబడాలి అనుకునే వారందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పమన్నాను అనుకోనండి. అందరూ చెప్తారు. మమ్మల్ని గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలి ప్రజలు అని ఎంతమంది కోరుకుంటున్నారో ఒక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి స్వరం పెరగాలి. ఊపండి చేతులు కూడా ఒకసారి గట్టిగాను. ఈ దేవుని పట్టణం ఏ అనుభవాలలో నడిపించబడాలి? దేవుని పట్టణం అంటే దేవుని సంఘం, దేవుని ప్రజలు. ఈ అంశం మీదే నేను మాట్లాడుతున్నాను. దేవుని పట్టణం అంటే దేవుని సంఘం, దేవుని ప్రజలు అని అర్థం. మీకు తర్వాత చదువుకున్నా పర్వాలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనములో కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు వాస్తవమే నేను కానీ మీరు కానీ మనమంతా దేవుని సంఘం, దేవుని పట్టణం, దేవుని పట్టణముగా ఎలా మార్చబడి ఉన్నామో దానికి సంబంధించిన విషయాలు కూడా వ్రాయబడి పౌలు గారు కూడా చెప్తారు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని వివరించారు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం. యేసుక్రీస్తు సంఘముగా మనం ఎప్పుడు మారుతామంటే ఆయన స్వరక్తమిచ్చి మనం కొన్నారు. అందుకే మీరు రక్తము చేత కొనబడిన వారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వారు, ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణముగా మార్చబడిన వారు. సంఘము దేవుని పట్టణం, దేవుని పట్టణం సంఘము అనేదానికి మీకు ఒక అర్థం కావాలని మరలా చెప్తున్నాను. ఒక 4 విషయాలు నేను చెప్తాను. దానికి సంబంధించిన విషయాలన్నింటినీ మీరు జాగ్రత్తగా రాసుకోండి. త్వరగానే ముగిస్తాను, సమయం కొంచెంగా ఉంది కాబట్టి. 87వ కీర్తనలోనే మొదటి వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. నేను చదివేస్తాను, నేను చదువుతాను, నేను చెప్తుంటాను, మీరు వ్రాసుకోండి. వ్రాసుకునే వాళ్ళు లేదని వినండి. పునాది కలిగిన పట్టణం. మొదటి మాట. అందరూ ఒక సేవకుని, ఒక సంఘాన్ని, ఒక మినిస్ట్రీని, క్రైస్తవ ప్రజలను గొప్పగా చెప్పుకునేటట్లుగా దేవుని కాపుదలలో ఉండి నడిపించబడాలి అంటే ఈ పట్టణం ఏ అనుభవాల్లో వెళ్ళాలో తెలుసా? ఈ పట్టణానికి ఉండవలసినటువంటి అర్హత ఏమిటంటే ఒక పునాది కలిగినటువంటి పట్టణముగా ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, పునాది కలిగినటువంటి పట్టణముగా ఉండాలి. క్రైస్తవ్యం అనేది పునాది కలిగినది. క్రైస్తవ సంఘాలు పునాది మీద కట్టబడాలి. 82వ కీర్తనలో ప్రక్కనే ఉంటుంది. 5వ వచనాన్ని మీరు గమనించండి. నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వెంబడించడమే. దేశమునకు ఉన్నటువంటి ఆధారములన్నీ కదిలించబడుతూ ఉన్నాయని మనం చూస్తున్నాం. మీకు అర్థమవుతుందా? సౌర కుటుంబములో ప్రతి గ్రహం అంతా తిరుగుతూ ఉంది. వాటికి ఏటికి పునాదులు లేవు. భూమికి పునాదులు లేవు. భూమికి పునాదులు లేవు. ఆదిలో దేవుడు భూమిని సృజించినప్పుడు దేవదూతలనే పునాదులుగా పెట్టారు. ఆ దేవదూతలు తప్పిపోయినప్పుడు భూమి జలములతో నింపబడింది. జలములతో నింపబడినటువంటి ఆ భూమి మీద, ఆ జలముల మీద పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉన్నప్పుడు రెండవసారి భూమిని ఆయన మరలా నూతన పరిచినప్పుడు ఆరిన నేల కనబడునుగాక అన్నారు. ఆరిన నేల కనబడునుగాక అని. ఆదికాండములో మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి మధ్యలో ఒక దేవదూతల కాలం జరిగింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఆ భూమిని ఆకాశమును దేవుడు ఎలా సృజించారు? యెషయాలో ఉంటుంది.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండటానికి సృజించబడలేదు, నివాస స్థలముగా ఉండటానికి సృజింపబడింది. కానీ ఇక 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను మార్చబడింది. ఆ నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ భూమికి పునాదులు లేవు. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది, శూన్య మండలముల పైన ఆయన భూమిని వ్రేలాడదీశను అని వ్రాయబడింది. సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇప్పుడు భూమి తిరుగుతూ ఉన్నదని. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, ఎప్పుడో చెప్తున్నారు సైంటిస్టులు. వందల వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. సైన్స్కు అర్థం కాని, శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. శూన్య మండపముల పైన ఇప్పుడు ఈ భూమి అంతా కూడా వ్రేలాడుతూ ఉంది. అందుకే దేశమునకు ఉన్నటువంటి ఆధారములన్నీ కదిలించబడుతున్నాయి. దేశములో ఉన్నటువంటి మతాలకు పునాదులు లేవు, దేశములో ఉన్న మనుషులకు పునాదులు లేవు, దేశములో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు పునాదులు లేవు, దేశములో ఉన్న రాజకీయాలకు పునాదులు లేవు. ఏ సమయం ఉంటుందో ఏ సమయం ఊడిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితులు. అయితే దేవుని పట్టణమైనటువంటి ఆ సంఘము ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పునాది కలిగిన పట్టణముగా మార్చబడాలి. క్రైస్తవ్యానికి పునాదులు ఉన్నాయి, క్రైస్తవ్యానికి పునాదులు ఉన్నాయి. క్రైస్తవ్యం పునాదులు కలిగిన పట్టణముగా మార్చబడాలి. మరొకసారి పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు మీతో, మీరు ఒక పునాదులు కలిగిన పట్టణముగా మార్చబడాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో ఎన్నో సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి నమ్మకస్తులని, విశ్వాసపరుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి అబ్రహామును గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? కొత్త నిబంధన సంఘమును గురించి ఆయనకు ఒక దర్శనం ఉన్నది. అందుకే ఆయన అంటారు అక్కడ, దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎదురు చూచుడు, కొత్త నిబంధన సంఘము కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నారు. కొత్త నిబంధన ప్రజల కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పునాదులు కలిగిన పట్టణముగా మార్చబడుదురుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు గ్రహించుదురుగాక. మీ 2 చేతుల పైకి చెప్పుకోండి గట్టిగా ఒకసారి, పునాదులు కలిగిన పట్టణముగా మార్చబడాలి. మీరందరూ పునాది కలిగిన పట్టణముగా మార్చబడాలి. సంఘానికి పునాదులు ఉండాలి. ఈ పునాదుల గురించి కూడా 2 మాటలు మీకు చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో ఓ చక్కని మాట పౌలు గారు చెప్పారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడుచున్నారు. మరొకసారి ఏకీభవించండి. అపోస్తులను ప్రవక్తలు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు. అపోస్తులంటే నిలిచిన సేవకులు, దేవుడు ఇచ్చినటువంటి సేవకులు ఎవరంటే అపోస్తులు. వయసు చిన్నదైన అపోస్తులత్వం పొంది దేవుని చేత పిలుపును పొందుకొని దేవుని చేత పంపబడిన వారు అపోస్తులు. ప్రవక్తలంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించువారు, ఖండించువారు. ఈ అపోస్తులు ప్రవక్తలు ఏ పునాదులు వేశారు సంఘానికి? ఏ సంస్థకి ఏ పునాదులు ఉన్నాయి? ఈ రోజున కొంచెం ఆలోచించండి. విమర్శిస్తున్నామని కాదు కానీ, లేకపోతే వాక్యం కొంచెం విమర్శల్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది కానీ మేము ఎవరిని విమర్శించం. ఈ రోజున సంఘానికి ఏం పునాదులు వేస్తున్నారు? కొందరు డబ్బు అనే పునాదులు వేస్తున్నారు, కొంతమంది కులం అనే పునాదులు వేస్తున్నారు, ఇంకొంతమంది
వారికి సంబంధించినటువంటి హోదాలు పునాదులుగా వేసుకుంటున్నారు. ఒక కాలములో అలాగే చేశారు చాలామంది, ఇప్పటికి కూడా చాలామంది అలాగే చేస్తున్నారు. ఏమంటే అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది ఏమంటే సన్మానాలు పునాదులు వేయటం కాదు, ఎవరినో మెచ్చుకునే పునాదులు కాదు. వారు కష్టపడి వేసిన పునాది ఏమిటంటే అది యేసుక్రీస్తు అనే పునాది. ఆ యేసుక్రీస్తు అనే పునాది మీద కొత్త నిబంధన సంఘము చక్కగా కట్టబడునుగాక, చక్కగా కట్టబడునుగాక. మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా, మీలో చాలామంది ఇంటికి పునాదులు వేసినప్పుడు 4 రోజులు కూలిపోవాలని వేయరు కదా, దాని మీద 4 అంతస్తులు అవసరమైతే కట్టుకోవాలనే ఉద్దేశంగా వేస్తారు. క్రీస్తు యేసు అనే పునాది అంటే సరిగ్గా వినండి, సంఘం మీదే కొన్ని విషయాలు చెప్తున్నాను. క్రీస్తు యేసు అనే పునాది అంటే ఆ క్రీస్తు యేసు అనే పునాదిలో మారు మనసు ఉంటుంది. క్రీస్తు యేసు అనే పునాదిలో బాప్తిస్మం ఉంటుంది. దేవుని యందలి విశ్వాసం ఉంటుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం అలాగే చెప్తుంది. మారు మనసు పొందుటయు, బాప్తిస్మములను గురించిన బోధయు, దేవుని యందలి విశ్వాసమును, మృతుల తీర్పును, తీక్ష్ణమైనటువంటి ఉగ్రతయు, ఇవన్నీ ఒక రోజున గురి కాకుండా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అనుభవాలు, వేరుబాటు జీవితాలు, దేవుని యందలి విశ్వాసం, ఇవన్నీ ఒక ఉపదేశపు పునాది ఉంటుంది యేసుక్రీస్తులో. యేసుక్రీస్తులో ఉపదేశం అనే పునాది ఉంటుంది. యేసుక్రీస్తు అనే పునాది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, ఒక పునాది వేసినప్పుడు కంకరు, ఇసుక, అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, కంకరు, ఇసుక, సిమెంటు, ఇనుము, నీళ్లు అన్నీ కలిపి ఎలా పునాదులు వేస్తారో, యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, సాయంకాలం మళ్ళా సినిమాకి వెళ్తున్నాను, ఆ పునాదులు కావు. ఇలాంటప్పుడు ప్రార్థనలో కూర్చున్నాను, స్తోత్రం చెప్పాను, ఇంటికి వెళ్ళి మరలా స్మోకింగ్ చేశాను, డ్రింక్ చేశాను, ఈ పునాదులు కావు. ఒక మారు మనసు ఉంటుంది, ఒక బాప్తిజం ఉంటుంది, దేవుని యందలి విశ్వాసం ఉంటుంది. ఇటు యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తులోనే ఉపదేశం అనే పునాది, ఉపదేశం అనే పునాది. ఖచ్చితంగా నా ప్రభు చెప్తున్నారు, ఈ గుడారాల పండుగలో మీకు ఒక పునాది పడబోతుంది. మీరు ఒక పునాది కలిగిన పట్టణముగా మార్చబడబోతున్నారు. క్రీస్తు యేసు అనే పునాది మీద మీరు ఉండబోతున్నారు. క్రీస్తు యేసు అనే ఆ ఉపదేశపు పునాదుల మీద మీ జీవితాలు, మీ ఆత్మీయత కట్టబడునుగాక. ఒకసారి కుడి హస్తం పైకెత్తండి, నేను చెప్పిన మాట చెప్పండి. పునాది కలిగిన పట్టణం. ఇంకొకసారి బాగా చెప్తున్నారు, తప్పేముంది? వచ్చే నెల నుండి జెండాలు పట్టుకొని తిరిగి వాళ్ళు కూడా ఉన్నారు కదా మీరంతా. అందుకని ఇప్పుడు యేసు క్రీస్తు సునాదం, పునాదులు కలిగిన పట్టణం. నేను ఒక చిన్న సంగతి చెప్తాను, అలాగే చేతులు పైకెత్తండి. మీ ఎదుట పాతాళ లోకపు శక్తులు నిలబడిన, మీ ఎదుట పాతాళపు లోకపు శక్తులు అధికారాలన్నీ నిలబడిన, మీరు క్రీస్తు యేసు అనే పునాది మీద ఉన్నారు కనుక ఆ సంఘము ఎదుట, ఆ సమాజము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు, నిలవనేరవు, నిలవనేరవు. అందుకే క్రైస్తవ్యానికి ఎప్పుడు భయం ఉండదు. మా మతం ఏమైపోతుందో, మా మార్గం ఏమైపోతుందో అని ఏ రోజు భయపడదు, దాన్ని గురించి ఆందోళన చెందదు. కారణం, సంఘమును ఆయన అంటున్నారు, ఈ బండ అనే పునాది మీద నేను కట్టుచున్నాను గనుక పాతాళ లోక ద్వారముల దాని ఎదుట నిలవనేరవు. ఇది మొదలుకొని మీరు అడుగులు ముందుకు వేసినప్పుడు మీ ఆత్మీయత పునాది మీద కట్టబడి ఉన్నామని విశ్వసించండి. పునాది మీద కట్టబడి ఉన్నామని విశ్వసించండి.
పునాది కలిగిన పట్టణముగా నా దేవుడు మార్చునుగాక. తెలివి తక్కువ వ్యక్తి ఇసుక మీద పునాదులు వేసుకున్నాడు. తెలివి కలిగిన వ్యక్తి ఏమో బండ అనే పునాది మీద వేసుకున్నారు. ఏమండి, ఒక తుఫాను వచ్చింది, తెలుసు కదా మీకు, ప్రాథమికమైన విషయాలే కదా. ఆ గాలికి, వరదలకు, ప్రవాహాలకు పునాదులు లేని ఇల్లు కూలిపోయింది, పునాదులు లేని సంఘం కూలిపోయింది. విన్నారా? ఒక ఆయన 50 సంఘాలు కట్టారంట, 50 సంఘాలు కట్టారంట. ఆ సంస్థలు మరలా 50 సంఘాలను తీసుకున్నారంట. ఇప్పుడు పునాది ఉంటే ఆ సంఘాలు ఉంటాయి. అర్థమైందా? మా సంఘం, మా సంఘం, మా సంఘం, మా సంఘం. ఆ సంఘానికి వెళ్తారు, మమ్మల్ని వదిలిపెట్టి ఈ సంఘానికి వెళ్తున్నారు, మమ్మల్ని వదిలిపెట్టని ఇలాంటి నినాదాలు అక్కడక్కడ వినపడతా ఉంటే మీరు చూడండి. పునాది కలిగిన వ్యక్తి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. చేతులు ఊపుతూ చెప్తారు అందరూ ఒకసారి చెప్పండి, ప్రక్కనలకు చెప్పండి, పునాది కలిగిన పట్టణం అని చెప్పండి. ప్రక్కనలకు చెప్పండి అందరూ, పునాది కలిగిన పట్టణం. 72వ కీర్తనలో 16వ వచనాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. క్రింద మాటలు, ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. అంటే అన్ని మాటలు నచ్చలేదండి అంటారేమో. మా ఊళ్ళో అన్నిట్లో హైలైట్స్ అని పెడుతుంటారు కదా. ఈ మాట ఒకసారి చూడండి. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురుగాక. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకోసారి. ఏంటి ఊపు రావట్లేదు మీకు? ఊపొచ్చు కదా. అందరు చెప్పండి, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురుగాక, ప్రకాశించుదురుగాక. అంటే ఈ పట్టణం ఏ పట్టణం? ఇప్పుడు ప్రకాశిస్తున్న పట్టణం, ప్రకాశమానముగా ఉన్న పట్టణం. సంఘము ఎప్పుడు పునాది కలిగిన పట్టణముగా ఉండాలి. సంఘము రెండోది ఎప్పుడు గమనించండి, ప్రకాశమానమైన పట్టణముగా, తేజరిల్లే సంఘముగా ఉండాలి. తేజరిల్లే సంఘముగా ఉండాలి. మేము ఒకసారి లండన్ వెళ్ళాము అందరం. ఆ లండన్ నుండి స్కాట్లాండ్ అనే ఒక దేశానికి ప్రక్కన ఉంటే ఆ దేశానికి కారులో వెళ్ళాం నలుగురు. చిన్న కారు, వద్దులే, ఏ రోజు కూడా అలాంటి ట్రావెల్ మేము చేయలేదు. చిన్న కారు. ఆ దేశానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రక్కన మైదానాలన్నీ చూసాం. అంతా గ్రీనరీ, పచ్చదనం. అసలు వెళ్ళే కారుని మేము ఆపి ఆ పచ్చిక దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పచ్చికలో కాసేపు పొరులాడదాం అనిపించింది. అంత చక్కగా చూడటానికి. ఎక్కడ కూడా మాకు నేల కనపట్టలేదు, ఎక్కడ కూడా మాకు నేల కనపడలేదు. చక్కని పచ్చని ఏమండి గడ్డి అలా అలా మొలిచుంటే ఎన్ని ఫొటోస్ దిగామో. ఎందుకు చెప్తున్నానంటే, మేము కనుచూపు చూసినంత వరకు అక్కడ నేల కనపడలేదు మాకు. నేల మీద పచ్చిక కనపడింది. ఈ 150 ఎకరాలలో మాకు నేల కనపట్టలేదు. పచ్చిక వలె మీరు కనపడుతున్నారు మాకు. మీరు కనపడుతున్నారు మాకు. ఎక్కడ చూసినా మీరే కనపడుతున్నారు. గట్టిగా కొట్టమన్నారు, కొట్టేది గట్టిగా కొట్టమన్నా. ఇంకా నేల మీద పచ్చిక వలె మీరు తేజరిల్లుదురుగాక, మీరు ప్రకాశించుదురుగాక. ఈ గుడారాల పండుగలో అంచెలంచెలుగా నా దేవుడు మిమ్ములను తేజరిల్లజేయునుగాక. పట్ట పగులగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుదురుగాక.
గత రాత్రి ఒక రకంగా మీరు తేజరిల్లితే ఈ పగలు ఇంకొక రకంగా తేజరిల్లితే, ఏమని రాత్రికి ఇంకొక రకంగా తేజరిల్లితే, రేపు పగలు రేపు రాత్రి ఆదివారం మధ్యాహ్నం వరకు మిట్ట మధ్యాహ్నము ఏ విధముగా సూర్యగోళం ప్రకాశిస్తుందో ఆ విధముగా నా దేవుడు ఒక్కొక్కరిని ప్రకాశింపజేయునుగాక. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు తన జనుల గాయముల కట్టిన రోజు, ఒక్క రోజు సూర్యుని ప్రకాశం ఎలా ఉంటుందో తెలుసా? 7 రోజులు ప్రకాశించినట్లుగా ఉండబోతుంది. సంఘము ఎప్పుడు ప్రకాశమానంగా ఉండాలి, సంఘము ఎప్పుడు ప్రకాశించాలి, తేజరిల్లాలి. ఈ మాటలు వింటున్నప్పుడే మీరు గమనించాలి. మీ చేతుల్లో ఉన్నటువంటి పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద ఏమండి దీప వృక్షం వేయబడింది. పాత నిబంధనలో దీప వృక్షాన్ని పరిశుద్ధ స్థలములో తూర్పు వైపున పెట్టారు. తూర్పు వైపున పెట్టినటువంటి ఆ దీప వృక్షం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. బయట వెలుగు దానిలోనికి రాకూడదు. మీరు తర్వాత చదువుకోండి, సంఖ్యాకాండం 8వ అధ్యాయములో 2-3 వచనాల్లో వ్రాయబడింది. ఆ దీప వృక్షము వెలుగే గుడారం అంతా ఉండాలి. బయట వెలుగు ఎంత మాత్రము కూడా పడకూడదు. బయట వెలుగు అంత మాత్రం కూడా పడకూడదు. కొన్ని సంఘాలలో బయట వెలుగు ప్రవేశిస్తుంది, బయట వెలుగు ప్రవేశిస్తుంది. రాజకీయ నాయకుల వెలుగు వస్తుంది, ప్రెసిడెంట్ల వెలుగు వస్తుంది, నెంబర్ల వెలుగు వస్తుంది, పెద్ద కులం అనే వాళ్ళ వెలుగు వస్తుంది, డబ్బున్న వాళ్ళనే వెలుగు వస్తుంది. లోకపు వెలుగు సంఘములో ప్రవేశించకూడదు. ఆ గుడారం అంతా కూడా దీప వృక్షముల యొక్క దీపాలు మాత్రమే ప్రకాశించాలి. నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఈ గుడారాల పండుగలో ప్రకాశమానమైనటువంటి పట్టణముగా మార్చునుగాక. యేసు ప్రభు చెప్పారు ఒక చిన్న ఉపమానం, మీకు తెలుసు కదా, ఎక్కువగా వివరించట్లేదు. మన వెనుక దైవ సేవకులు ఉన్నారు, వారు చాలా లోతైన ఆత్మీయ విషయాలు మనకు బోధిస్తారు. లూకాసు వార్త 11వ అధ్యాయములో 33వ వచనము నుండి ఒక చిన్న మాట చెప్తున్నా, వినండి. ఎప్పుడు సంఘము తేజరిలతో ప్రకాశమానంగా ఉండాలి అంటే యేసయ్య చెప్పారు, ఎవరైనా ఒక వ్యక్తి దీపాన్ని వెలిగించి దాన్ని మంచము క్రింద కొంచెము క్రింద దాని మీద పాత్రను బోర్లించరు అని వ్రాయబడింది. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. ఇక్కడ మత్తయి సువార్త 2లో మనం చూస్తాం. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా. మంచం కింద పెడితే ఏమవుతుంది? వెలుగు మరుగైపోతుంది. కొంచెం కింద పెడితే ఏమవుతుంది? కొంచెం అంటే కొలతలు, దాని కింద మానికలు కొలతల్ని కొంచెం అంటారు. దాని కింద పెడితే ఏముంటుంది? ఏమంటే వెలుగు మరుగైపోతుంది. దాని మీద పాత్ర బోర్లిస్తే ఏమవుతుంది? వెలుగు మరుగైపోతుంది. సంఘము వెలుగు ఈ రోజున ప్రకాశమానంగా ఉండకపోవటానికి కారణం, యేసుక్రీస్తు ఈ మాట చెప్పేది ఎందుకు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు. దీపస్తంభం మీద పెట్టిన దీపాల వలె మీరు ప్రకాశించాలి. ఇంటి వారికి, వీధుల్లో ఉన్న వారికి వెలుగునివ్వాలి అనే సందర్భంలో యేసు ప్రభు ఈ మాట చెప్పారు. మరి దీపస్తంభం మీద పెట్టిన దీపాల వల్ల ఈ రోజున సంఘాలు ప్రకాశించకపోవటానికి, వారి వెలుగు మరుగైపోవటానికి, గ్రామం పరిధుల్లోనే, మండలం పరిధుల్లోనే, కులం పరిధుల్లోనే, కుటుంబ పరిధుల్లోనే ఈ రోజున ఉండటానికి గల కారణం ఏమిటంటే, ఏమండి, కొన్ని సంఘాలు మంచం క్రింద ఉన్నాయి, కొన్ని సంఘాలు ఏమండి కొంచెం క్రింద ఉన్నాయి, కొన్ని సంఘాలు పాత్ర బోర్లించబడి. ఈ 3 అర్థాలు ఉంటాయి. మంచం అనేది సుఖభోగాలను చూపిస్తూ ఉంటుంది. సుఖభోగాలు, కర్తవ్యం నెరవేర్చబడే వరకు నేను పరుండు మంచం మీద నేను పండుకోనని చెప్పారు దావీదు. మంచం అనేది ఏమండి మనిషికి ఆదరణ, ఏమండి ఉపశాంతిని కలుగజేస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దాన్ని ఏం చెప్తుందంటే సుఖభోగాలు. కొన్ని సంఘాలు సుఖభోగాల్లో పడుతున్నాయి, అందుకే దాని వెలుగు ప్రకాశించలేకపోతుంది. ఏమంటే కొన్ని సంఘాలు కొంచెం క్రింద ఉన్నాయి. కొంచెం అంటే
మానిక, ఒక కొంచెం అనేది కొలత అని అర్థం. ఏమండి, దానికి ఇంకా అర్థాలు ఉన్నాయి, ఇప్పుడు నేను వివరించట్లేదు. కొలతలు యాకోబు చెప్పారు కదా, పేదవాడు మురికి బట్టలు వేసుకొని వస్తేనేమో ఒక కొలత, ఉంగరం పెట్టుకొని వస్తేనేమో ఇంకొక కొలత. సంఘములో ఈ కొలతలు ఏమైనా సంఘాన్ని ప్రకాశింపకుండా చేస్తున్నాయి. జాగ్రత్త పడాలి ఈ మాటలు వినేవారు. పేదవాడు దరిద్రుడు వస్తేనే ఒక కొలత, బాబు నువ్వు అక్కడ కూర్చోనైనా దూరంగా కూర్చో. కొంచెం ఏమైనా ధనికుడు ఊదారంగ వస్త్రం ధరించుకొని ఉంగరం పెట్టుకొని వస్తేనేమో, బాబు మీరు ముందుకు రండి, ముందు కూర్చోండి. ఇదొక కొలత, ఇది కొంచెం. సంఘములో ఇలాంటివి ఉంటే ఆ సంఘం గ్రామ పరిధుల్లో కూడా ప్రకాశించవు, కుటుంబ పరిధుల్లో కూడా ప్రకాశించవు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఏమండి, అందుకే నా దేవుడు తర్వాత వ్రాయబడిన మాటలు ఉంటాయి. పట్టణం ఎత్తుగా 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 ఎత్తబడును వాక్యం చెప్తుంది. పట్టణం ఎత్తుగా ఎత్తబడును. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మంచం కింద ఉన్నారా, సుఖభోగాల్లో పడ్డారా, కొలతల ప్రకారంగా భక్తి చేస్తున్నారా? మూడవది పాత్ర. పాత్ర పాత్ర పైన మొత్తం కనపడుతుంది కానీ లోపల మాత్రం చీకటిగా ఉంటుంది. చూడండి, చీకటిగా ఉంటుంది. పాత్రలో ఏముంది అర్థం కాదు. ఇది రహస్య జీవితం, రహస్య పాపాలని వాక్యం చెప్తుంది. పౌలు గారు రహస్య కార్యాలని, రహస్య జీవితాన్ని ఛేదించాడు. అంధకార క్రియలన్నింటినీ ఆయన విడిచిపెట్టాడు. సంఘానికి అదే బోధించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ గుడారాల పండుగలో ఆ అనుభవాల్లో నుంచి మీరు బయటికి వచ్చి, ఇదిగో ఒక ప్రకాశమానమైన తేజరిల్లుతున్నటువంటి పట్టణముగా నా దేవుడు మీ ఒక్కొక్కరిని మార్చునుగాక. ఓపెన్ చేతులు, ఓపెన్. అందరూ చెప్తానే ఉండాలి, స్తోత్రం అని చెప్తానే ఉండాలి. ఇంకా కొంచెం గట్టిగా స్వరం రావాలి బయటికి. యేసు నామములో సంఘాన్ని ప్రకాశింప చేయకుండా చేస్తున్న సుఖభోగాలన్నీ తొలగిపోవునుగాక. కొలతల ప్రకారంగా చేసే భక్తి, వివాదాలు విభేదాలతో చేస్తున్న భక్తి తొలగిపోవునుగాక. రహస్య జీవితం సంఘములో నుండి తొలగిపోవునుగాక. పట్టణము ఎత్తుగా ఎత్తబడును, పట్టణము ఎత్తుగా ఎత్తబడును, పట్టణము ఎత్తుగా ఎత్తబడును. కొండ మీద ఉన్న పట్టణముగా నా దేవుడు మిమ్మల్ని ప్రకాశమానముగా మార్చునుగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి. అందరూ అందరూ ఏకస్వరముతో చెప్పాలి. అందరూ చెప్పాలి, ఆగొద్దు అసలు. ఏదైనా ఉంటే మరలా తర్వాత చూసుకుందాం, ఇప్పుడు మాత్రం ఆగబాకండి. ఇప్పుడు అందరూ ఒట్టి చేతులు కాదు, నోరు కూడా పని చేయాలి. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. యేసు రక్తమే, యేసు నామస్మరణ, యేసు నామస్మరణ. అన్నారు యేసు నామస్మరణ. రాష్ట్రమంతా యేసు నామస్మరణ, దేశమంతా యేసు నామస్మరణ. ఈ సునాదాలు మాత్రమే వినబడునుగాక. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఇంకొక చిన్న మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడేమని రాయబడిందంటే, కాబట్టి ఇక మీదట మీరు పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏక పట్టణస్థులుగా మీరు మార్చబడాలి. నేను చెప్పే భాష భావం అర్థమవుతుందా? మొదటిగా చెప్పండి, పునాదులు కలిగిన పట్టణం. చెప్పాలి అందరూ, పునాదులు కలిగిన పట్టణం. రెండవది, ప్రకాశిస్తున్న తేజరిల్లుతున్న పట్టణం. మూడవది ఏ పట్టణం? ఏక పట్టణం. వాస్తవానికి అక్కడ యూదులు ఇశ్రాయేలుల గురించి, అన్యజనుల గురించి వ్రాయబడింది. క్రొత్త నిబంధన వచ్చే వరకు, అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి సశరీరిగా జీవించి సిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతుల్లోని తిరిగి లేచే వరకు
యూదులు ఇశ్రాయేలులకు వారొక భాగం, అన్యజనులకు మధ్యలో భయంకరమైన ద్వేషం. ఏమండి, ఈ ఇద్దరు పురుషుల్ని వేరు చేస్తున్న ధర్మశాస్త్రం. అయితే యేసుక్రీస్తు కలువరి శిలువలో వ్రేలాడి ఆయన రక్తం కార్చి, ఏమండి, ఈ యూదులు ఇశ్రాయేలు ఆ భాగానికి, అన్యజనులు వీరికి మధ్యలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని యేసుక్రీస్తు కొట్టివేశాడు. అందుకే సమరయ స్త్రీ సందర్భంలో యేసుక్రీస్తు దాహానికి నీళ్ళు అడిగినప్పుడు ఆయన అంటారు, మీరు యూదులు, మేము అన్యజనులైన సమరయులు. కారణం ఏంటంటే యూదులు అన్యజనులతో సహవాసము, సాంగత్యము చెయ్యరు. వారి మధ్యలో వివాదాలు, వారి మధ్యలో ద్వేషం. జాగ్రత్తగా వినాలి ఒక్క మాట. యేసుక్రీస్తు ఆ రోజు కలువరి శిలువలో యేసుక్రీస్తు రక్తాన్ని కార్చినందుకు, ప్రాణం పెట్టినది ఎందుకు? ఈ లోకానికి ఆయన సశరీరంగా వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఈ రోజున సకల మానవాళికి తెలియాలి, ఈ రోజున సంఘాలకు తెలియాలి. యేసుక్రీస్తు శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఉద్దేశం ఏమిటంటే మనుషులందరినీ ఒకటి, దేవునితో సమాధాన పరచటానికి. రెండవది, మనుషుల మధ్యలో ఉన్నటువంటి వివాదాలను, విభేదాలను కొట్టివేయటానికి. అక్షరార్థముగా ఆ రోజున ఇశ్రాయేలులకు, అన్యజనులకు మధ్యలో ఉన్న ఆ అడ్డుగోడగా ఉన్న ఆ ద్వేషాన్ని యేసుక్రీస్తు ఆ ద్వేషమైన ధర్మశాస్త్రపు తెరను యేసయ్య ఏలి ఏలి లామా సమక్తాని అని చెప్పినప్పుడు దేవాలయపు తెర చినిగిపోయినట్లుగా మధ్య గోడను కొట్టివేసి ఉభయులను ఏకము చేశాడు యేసయ్య. మనమందరం ఇప్పుడు ఏక పట్టణస్థులము. ఆమెనన్ను కుడి హస్తం పైకెత్తి గట్టిగా అందరు చెప్పండి, ఏక పట్టణస్థులం. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. రాజకీయానికి అవసరమని కులగణాలు పెట్టుకొని ఉంటారు. రాజకీయాలకు అవసరం కాబట్టి కులగణాలు పెట్టుకుంటారు. వాటి గురించి మేము మాట్లాడం. అయితే క్రైస్తవ్యానికి ఏమండి, క్రైస్తవ్యం ఎలా ఉండాలంటే ఏక పట్టణస్థులుగా మార్చబడాలి. ఈ రోజున హోసన్న కుటుంబాలన్నీ, హోసన్న సంఘాలన్నీ ఇక్కడ చేర్చబడి, ఉదాహరణ చెప్తున్నాను. ఏమండి, 1000 సంఘాలు ఉన్నాయి అనుకున్నాం. ఆ 1000 సంఘాలు ఏమండి ఒక్కసారి ఈ గుడారాల పండుగలో ఒక్క చోట ఒక్క కుటుంబముగా ఇక్కడ చేర్చబడుతున్నటువంటి సమయం ఇది. హోసన్న మినిస్ట్రీ అంతా ఏమండి ఏకపట్టణం. క్రైస్తవ్యం అంతా ఏకపట్టణముగా ఉండాలి. క్రైస్తవ సంఘాలన్నీ ఏకపట్టణముగా ఉండాలి. క్రైస్తవులందరూ ఏకపట్టణముగా ఉండాలి. దానికి సంబంధించిన ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం, ఏకాత్మ పని చేయాలి. సంఘములో రకరకాల వాళ్ళు ఉన్నప్పటికీ సంఘమంతా ఐక్యంగా ఉండాలి. అందుకే సంఘాన్ని శరీరానికి పోల్చారు. శరీరములో కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. ఈ శరీరములో ఎన్నో అవయములు ఉంటాయి. ఎన్ని అవయములు ఉన్నా అవయములన్నీ శరీరములోనే అమర్చబడి ఉంటాయి. అందుకే క్రైస్తవమంతా క్రీస్తు యేసు అనే శరీరం, ఆ సంఘములో ఒక్క శరీరములో ఉన్న అవయముల వలె అమర్చబడుదురుగాక. అమర్చబడాలి. మన పాత నిబంధనలో ఓ సందర్భం మనకు తెలుసు. కొన్ని ఎముకలు ఇటుబడి ఉన్నాయి, కొన్ని ఎముకలు అడుబడి ఉన్నాయి. కొన్ని ఎముకలు ఇటు ఉన్నాయి, కొన్ని ఎముకలు ఇటు ఉన్నాయి. ఆ ఎముకలకు మాంసం లేదు, ఆ ఎముకలకు నరాలు లేవు, ఆ ఎముకలు ఏమండికి చర్మం లేదు. అసలు ఆ ఎముకలన్నిటినీ సమకూర్చే జీవాత్మ లేదు. అది పాత నిబంధన. పాత నిబంధనలోనే ఆ ఎముకలలోనికి జీవాత్మ వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ మాంసము కలిగి, నరములు కలిగి, చర్మము కలిగి ఒక గొప్ప సైన్యముగా నిలబడినట్లుగా ప్రపంచములో ఉన్న సంఘాలన్నీ ఏకపట్టణముగా మార్చబడునుగాక.
పరిశుద్ధాత్ముడు నా మీద ఉండి చెబుతున్న మాట ఇది మొదలుకొని గుడారాల పండుగ ద్వారా రాష్ట్ర సంఘాలలో మార్పు కలగబోతుంది, దేశ సంఘాలలో మార్పు కలగబోతుంది. ఏక పట్టణస్థులుగా మార్చబడుదురుగాక. చేతులు ఊపుతూ చెప్పండి అందరు గట్టిగా. ఇంకొకసారి గట్టిగా. క్రీస్తు విభజింపబడలేదు. క్రీస్తు విభజింపబడలేదు. కొరింథీ సంఘములో 3 గ్రూపులైనవి. దాన్ని ఆమోదించలేదు పౌలు గారు, దాన్ని నిరాకరించారు. అపోల్లో ద్వారా కొంతమంది కొంతవరకు వాక్యం విన్నారు. ఏమండి, వారు మేము అపోల్లో అన్నారు. పేతురు ద్వారా కొంతమంది కొన్ని మాటలు విన్నారు, వాళ్ళేమి కేపా వాళ్ళం అన్నారు. పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘం బాగా బలపరచబడింది. పరిశుద్ధాత్మను గురించి ఉన్నత ఉపదేశాలు చెప్పారు. ఆయన చేతుల నుంచి ప్రార్థన చేశారు. పూర్వం ఎఫెసీ సంఘం అపోల్లో బోధ విన్నది, యోహాను బాప్తిస్మం వరకే పొందింది. ఆ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, కేపా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, పౌలు గారు గ్రూప్ వాళ్ళు ఉన్నారు. మరి దాన్ని పౌలు గారు ఆమోదించలేదు. పౌలు గారు అన్నారు, మీరు ఇలాంటి వివాదాలు విభేదాలు పెట్టుకోకూడదు, సంఘములో ఇలాంటి వివాదాలు విభేదాలు పెట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? క్రీస్తు విభజింపబడలేదు. క్రీస్తు విభజించబడి ఉంటే, క్రీస్తు శరీరం విభజించబడి ఉంటే మీరు విభజించబడవచ్చు. ఎందుకో ప్రభు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. రాను 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 ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి సంఘాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావటం లేదు. అందుకని పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా చెప్తున్నాను. చాలా చాలా విషయాలు ఉన్నాయి దీని మీద నేను చెప్పాలంటే. నా ప్రియమైన సహోదరులారా, మీరందరూ సమాధానమును బంధము చేత పరిశుద్ధాత్ముడు కలగజేస్తున్నటువంటి ఐక్యతను కాపాడుకుంటూ ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం. పాత నిబంధన ఇశ్రాయేలీయులందరూ దాను మొదలుకొని బెహర్షబా వరకు అందరూ మిస్పాలో కూడినప్పుడు ఒక్క మనుషుడైనట్లుగా కూడి ఉన్నట్లుగా నా దేవుడు ఇదిగో ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఏక పట్టణస్థులుగా మార్చునుగాక. ఏక పట్టణస్థులుగా మార్చునుగాక. ఒక చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం ముగిస్తున్నాను. 46వ కీర్తన మనందరికీ తెలుసు. 46వ కీర్తన 4-5 వచనాలు ఒకసారి మీరు గమనించండి. చాలా దగ్గర సుపరిచయం మనకిది. ఒక నది కలదు, దాని కాలువలు పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి పరిశుద్ధ పట్టణములో పారుచు ఆ పరిశుద్ధ పట్టణమును సంతోషపరుచుచున్నది. ఒక నది కలదు, పరిశుద్ధ పట్టణమును సంతోషపరుస్తూ పరిశుద్ధ పట్టణమును సంతోషపరచడమే కాకుండా ఆ పరిశుద్ధ పట్టణమునకు చలనము లేకుండా చేస్తారు. 5వ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. 46:4-5 5వ వచనంలో వ్రాయబడింది, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. అందరు కుడి హస్తం పైకే చెప్పండి. అందరు చెప్పండి ఈ మాట. దేవుడు, అందరూ దేవుడు ఇదిగో ఈ పట్టణములో ఉన్నారు కనుక దీనికి చలనము లేదు, చలనము లేదు. ఇదిగో చూడండి, పరిశుద్ధాత్మ నది పారుచున్నటువంటి పట్టణం ఈ పట్టణం. అందరూ చప్పట్లు కూడా సంతోషిస్తారు ఒక్కసారి. పరిశుద్ధాత్మ నది పారుచున్న పట్టణం, పరిశుద్ధాత్మ నది పారుచున్న పట్టణం. ఏకీభవించిన అందరూ, పరిశుద్ధాత్మ అను నది పారుచున్నటువంటి పట్టణం ఈ పట్టణం. ఏ సందేహము లేదు,
ఈ గుడారాల పండుగలు ముగించుకునేసరికి విశ్వసిస్తున్నటువంటి మీ కడుపులో పరిశుద్ధాత్మ జీవ జల నదులు ప్రవహించునుగాక, ప్రవహించునుగాక. పరిశుద్ధాత్మ నది ప్రవహించునుగాక. పరిశుద్ధాత్మ నదులు ఇప్పుడే గత రాత్రే ప్రారంభమైనవి. ఆత్మ ప్రవాహాలు ప్రారంభమైనవి. ఆత్మ నదులు ప్రారంభమైనవి. ప్రతి ఒక్కరి కడుపులో రండి, ప్రతి ఒక్కరి గుండెల్లో పరిశుద్ధాత్మ నది ప్రవహించునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా ఆమేన్. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నది పారునుగాక. పరిశుద్ధాత్ముడు 2 పనులు చేస్తాడు. ఒకటి, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సంపూర్ణ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఇంకొక పని చేస్తారు. విలాప వాక్యాలు 2:15 ఉంది. సంపూర్ణ సౌందర్యము గల పట్టణం. ఈ ఒక్క మాట అందరూ అనండి మీ నోటితో. సంపూర్ణ సౌందర్యము గల పట్టణం. సంఘము చివరి అనుభవం ఏమిటంటే సంపూర్ణ సౌందర్యం, అంటే పరిపూర్ణ సౌందర్యము కలిగినదిగా మార్చబడాలి సంఘం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఒక్కొక్కరిని క్రీస్తు యేసు స్వరూప్యముగా మార్చునుగాక. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగా మార్చబడుదురుగాక. ఆపోలికగా మార్చబడాలి. వచ్చాము ఏమండి, వెళ్ళాము కాదు. మార్కెట్లో దొరకని వస్తువులు ఏం కావు మీకు. ఈ రోజుల్లో మార్కెట్లో దొరకని వస్తువులు ఏం కావు. ఆ పూసల దండలు విన్నారా? మీకు మార్కెట్లో దొరకనీయం కాదు. ఇంకా మార్కెట్లు కాదు, ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో బుక్ చేసుకుంటే ఇంటి తలుపు దట్టి ఇచ్చి వెళ్తున్నారు. అర్థమైందా? పిచ్చోళ్ళలాగా పూసల దండలు కొనుక్కొని మెళ్ళేసుకొని తిరగబాకండి. వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోవద్దు. మీలో పరిశుద్ధాత్మని నది ప్రవహించాలి. మీరు సంపూర్ణ సత్యములోనికి రావాలి. ఏదో తెలిసి తెలియని భక్తి చేయకూడదు. ఒక సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవాలి చోట. అంతేకాదు, ప్రభువగు ఆత్మచేత మీరందరూ ఇక్కడ క్రీస్తు యేసు స్వరూప్యముగా మార్చబడాలి. ఆ విధముగా పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని మార్చునుగాక. అందరు చేతులు ఎత్తి చెప్పండి, దేవుని పట్టణమా. ఉన్న స్వరమంతా పెంచండి గట్టిగా. ముందు నుంచే రావట్లేదు. మా వెస్లీ పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, తెల్ల మేఘాలు కదిలితేనంట నల్ల మేఘాలు కదులుతాయంట. అమ్మ తెల్ల మేఘాలు చెప్పండి అమ్మ. స్త్రీలందరూ చెప్పండి ఒకసారి. మా పురుషులందరూ చెప్తారు చెప్పండి ఒకసారి. ఏసన్న గారు అయితే అనేవారే, ఆడవారి స్వరం అంట ఇళ్ళ దగ్గర ఎక్కువ వినపడిద్దంట. స్త్రీలందరూ చెప్పండి ఒకసారి. ఇక లేదుగా, ఉన్నది వరకు పెంచారు కదా. మా పురుషులు చెప్తారు చూడండి. ఇప్పుడు చూశారా? అందరూ కలిసి చెప్దామా? నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుదురు. మీరందరూ పునాదులు కలిగిన పట్టణంగా మారాలి. ప్రకాశిస్తున్న తేజరిల్లుతున్నటువంటి పట్టణముగా మారాలి. ఏక పట్టణముగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తున్నటువంటి పట్టణముగా మీరు మార్చబడుదురుగాక. ఈ మాటలన్నింటినీ మీ హృదయాలలో నా దేవుడు స్థిరపరుచునుగాక, భద్రపరుచునుగాక. ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక.